కడిలో కంపల్సరీ వేయాల్సింది. మేము వేసుకునేది దહીં కడికి ఇది వేసుకోకపోతే అసలు టేస్టే ఉండదు. అది హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో దહીં కడి చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, శనగపిండి, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్, ఉల్లిగడ్డ, కరివేపాకు. దહીં కడి చేసే విధానం: పెరుగు, పెరుగు గడ్డలు, ఆనియన్, అల్లం పేస్ట్, పసుపు, 1 టీ స్పూన్ పసుపు, ఉప్పు సరిపడా, టేస్ట్ సరిపడా, కారం, కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేయాలంట అండి. కొత్తిమీర, పచ్చిమిర్చి 2 కోసిపెట్టి 2, శనగపిండి 2 స్పూన్స్. శనగపిండి కంపల్సరీ వేసుకోవాలండి, మేకపోతే అసలు టేస్టే ఉండదు. అది ఈ విధంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎంత పలుచగా ఇది బాగా చూడండి, ఇలా మరగాలి. దહીં కడిలో ఇది కంపల్సరీ వేసుకుంటామండి. పకోడీ చేసుకుంటాం మేము. దానికి పకోడీ వేసుకుంటాము. దానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, కార్న్ఫ్లోర్, ఉప్పు, పసుపు, జీలకర్ర, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి 2, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్. పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకొని ఇది బాగా మరుగుతుంది చూడండి. పకోడీకి ఇప్పుడు నూనె వేడైపోయింది. పకోడీ వేసుకుందాం. పోపు వేసేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న పకోడీని ఇందులో వేసేయాలి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. దહીં కడి.